మరి ఈ రోజు మూవీ మసాలా కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో ఇప్పుడు తన రూటే మార్చేసి పూర్తి వైల్డ్ అవతారంలోకి మారిపోయారు. రీసెంట్ గా హిట్ 3 వచ్చిన నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వంలో ది పారడైజ్ అనే పీరియాడికల్ మాస్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో బ్లడీ రోమియో సెట్స్ లోకి వెళ్లనున్న నాని తాజాగా మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పిన ఒక ఆసక్తికరమైన సోషల్ ఫ్యాంటసీ కథకి నాని బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ చిత్రానికి గౌరీ తనయ అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల్లో గాడ్ ఆఫ్ వార్ పిలువబడే కార్తికేయుడి పౌరాణిక అంశాలను నేటి కాలపు పరిస్థితులకు జోడించి ఒక సరికొత్త ఫ్యాంటసీ ప్రపంచాన్ని కిషోర్ తిరుమల సిద్ధం చేశారని టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైతే నాని కెరీర్లోనే ఇది మొదటి సోషల్ ఫ్యాంటసీ అవుతుంది. పురాణాలకు సమకాలీన అంశాలకు ముడిపెడుతూ తీస్తే ఇటువంటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ క్రేజ్ సంపాదిస్తుందన్నారు. గతంలో వచ్చిన కార్తికేయ 2, హనుమాన్ వంటి చిత్రాల తరహాలోనే గౌరీ తనయ కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని చేతిలో ది పారడైజ్ మరియు బ్లడీ రోమియో వంటి క్రేజీ చిత్రాలు ఉండగా ఈ కొత్త మూవీ ఆయన లైఫ్ లోను మరింత బలోపేతం చేస్తుండడంలో సందేహం లేదు. నాని నుండి రాబోయే ఈ క్రేజీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాస్ స్వింగ్ లో ఉన్నారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో వినోదాన్ని పంచేందుకు సిద్ధం అవుతున్న మెగాస్టార్ దీని తర్వాత తన 158వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చిరు చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టులో చిరుకి జోడీగా చాలా మంది హీరోయిన్ల పేరు వినబడగా ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి పేరే వినబడుతోంది. అవును, ఈ మూవీలో చిరంజీవికి జంటగా ఐశ్వర్యరాయ్ రాబోతున్నట్లు వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కేవలం కాస్టింగ్ పరంగానే కాకుండా టెక్నికల్ గాను సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారని టాక్. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ఫుల్ కామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక రస్టిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి బాబీ ఈ కథ సిద్ధం చేశారట. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ ను చిరు ఒక వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నారంటూ హింట్ ఇచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చి 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు 5 ఏళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాక్సిక్ సినిమా 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ను ఖరారు చేయడంలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి భారీ మరో అప్డేట్ విడుదల అయింది. నేడు యష్ బర్త్డే కానుకగా టాక్సిక్ నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మేకింగ్ లో కొంచెం కేజీఎఫ్ ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి. అలాగే కార్లో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ ఆ యాక్షన్ కు బాంబులు పేలడం అనేది కాస్త అతిగానే ఉంది అని టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, డార్క్ ఫెయిర్ టేల్ టోన్, యష్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెంటేషన్ తో ఆకట్టుకుంటోంది. ఇక రవి బస్రుత్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. మొత్తంగా టాక్సిక్ పాన్ ఇండియా స్థాయిలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతోంది. యష్ బర్త్డేతో టాక్సిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన టాక్సిక్ ఇప్పుడు వచ్చిన రాయా ఇంట్రోతో ఫ్యాన్స్ కు మరింత జోష్ అంది. మరో 2 నెలల్లో రిలీజ్ కాబోతున్న ఈ టాక్సిక్ తో యష్ ఈసారి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపల్ల ఒక పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్ లో నటించిన చీకటి సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్కాస్టర్ గా కనిపిస్తుంది. హైదరాబాద్ లో జరిగే కొన్ని భయంకరమైన మిస్టరీలను అందించబోతుంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా పోస్టర్ చూస్తుండగానే చాలా గుగ్గులు పొడిచేలా ఉంది.
చీకట్లు కమ్ముకునే ముందే సంధ్య వచ్చేస్తుంది, సిద్ధంగా ఉండండి అంటూ వచ్చిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. శరణ్ గొబ్బిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ లోతైన నిజాలు ఎలా బయట పెడుతుందనేది అసలు కథ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని మేకర్స్ చెప్తున్నారు. సంక్రాంతి హడావిడి ముగిశాక జనవరి చివర్లో ప్రైమ్ వీడియోలో ఈ చీకటి రచ్చ మొదలవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తిక్ సినిమాలు రిలీజ్ కావడంలో తర్జన భర్జన పడుతున్నారు. ముందుగా తమ్ముడు కార్తిక్ డిసెంబర్ నెలలో వతియర్తో బాక్స్ ఆఫీస్ ఆక్యుపై చేద్దాం అనుకుంటే స్టూడియో గ్రీన్ కు అన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే 3 ఏళ్ల నుండి షూటింగ్ చేస్తున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్ డేట్స్ను అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు రిలీజ్ అవుతున్నట్లు టైంలోనే లాస్ట్ డేట్ వల్ల ఆర్థిక కష్టాలు అడ్డుగా మారాయి. దాంతో రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక సూర్య కరుపు షూటింగ్ కంప్లీట్ అయినా ఇప్పటి వరకు కొత్త అప్డేట్ ఇవ్వనే లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో డేట్ అనౌన్స్ చేయలేదు. ఆర్కే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరపు గత ఏడాది దీపావళికే తీసుకురావాలనుకుంటున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ లో ఉండడంలో సంక్రాంతికి తీసుకురావాలనుకున్నారు. దళపతి విజయ్ శివకార్తికేయన్ కర్చీఫ్ వేయడంతో ఇప్పుడు కూడా ఎందుకులే అంటూ టైంపాస్ చేశారు. కానీ తాజాగా కోలీవుడ్ లో అందుకున్న సమాచారం ప్రకారం జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో సినిమా రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఇప్పటి వరకు జడి చప్పుడు లేకుండా ఉన్న కరపు ప్రమోషన్స్ సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ నుండి షురూ చేస్తారని లేటెస్ట్ టాక్.